మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో మనం చూచినట్లయితే ఇది క్రిస్మస్ కాలం కాబట్టి ఈ వాక్యం మనందరికీ బాగుగా తెలుసు. ఏమంటున్నారండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అని. కింద మనం చూస్తే ఏముందండి? క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు, యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. యేసు క్రీస్తు అని మనం చెప్పుకుంటాం కదా. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. అంటే రక్షించడానికి అభిషేకం పొందిన వారే యేసు ప్రభు. ఈ క్రిస్మస్ కాలమును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, యేసు ప్రభు వారు మనలను రక్షించడానికి ఆయన ఎలా వచ్చారట? అభిషిక్తుడై వచ్చారు. మనకి తెలుసు, పాత నిబంధన కాలంలో అహరోను యాజకునిగా అభిషేకించడానికి ఏం చేశారండి? ఆయన్ని ప్రత్యేకపరిచారు. ఆయనను ప్రతిష్ఠించినట్లుగా ఆయనకు ప్రత్యేకమైన వస్త్రములు, ఆయనకు ప్రత్యేకమైన ఏ విధంగా కాన్సిక్రేట్ చేయాలో నిర్గమాకాండంలో మనకు ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉన్నప్పటికీ యేసు మరి దేవుని యొక్క యాజకత్వం చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? లేవి గోత్రాన్ని ఎన్నుకున్నారు. వారు మాత్రమే ఏం చేయాలి? దేవుని యొక్క మందసము, యాజకత్వపు కార్యములన్నీ కూడా చేయాలి. లేవీయులు కాకుండా ఎవరు చేసినా అక్కడ ఏమొచ్చేదండి? ఇమ్మీడియట్గా మరణశిక్ష వచ్చేది. అందుకే దావీదు మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఉజ్జా ఏం చేశాడట? పడిపోతుందని జస్ట్ టచ్ చేశాడు అంతే. దాన్ని పడిపోతుందని టచ్ చేశానందుకు ఆయనకు మరణం వచ్చింది. అలాగే అంటే ఎవరైతే ప్రతిష్ఠితులు కారో, ఎవరైతే ప్రత్యేకించబడిన వారు కారో వారు ఆ పని చేసినప్పుడు మరణశిక్ష కలిగింది. అలాగే యేసు ప్రభు ఎందుకు వచ్చారండి? రక్షించడానికి వచ్చారు. అయితే ఆయన రక్షించడానికి దేని నుండి రక్షించడానికి వచ్చారు? మనందరం చెప్పుకుంటాం, పాపము నుండి రక్షించడానికి వచ్చారని. పాపము నుంచే కాదు, ఇంకా చాలా విషయాల నుంచి ఆయన మనలను రక్షిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం చూచి ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్తున్నారు? లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. యెషయా గ్రంథంలోనే మనం ఏం చెప్పుకున్నామండి? క్రిస్మస్ కాలం గురించి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది, దాని వేరు అంకురము ఎదిగి ఫలించిందని మనం చెప్పుకున్నాం. సో ఈ యెషయా భక్తుడే యేసు ప్రభు గురించి ప్రవచిస్తూ ఏం చెప్తున్నారండి? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్తూ ఇంకేం చెప్తున్నారండి? నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి, రెండవది చెరలో ఉన్న వారికి విడుదల, మూడవది బంధింపబడిన వారికి విముక్తి. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చారని చెప్పుకుంటున్నాము, కానీ ఈ 3 విషయాల నుంచి మనకి రక్షణ ఉందా? మొట్టమొదటిది ఏంటండి? నలిగిన హృదయము, రెండవది చెరలో ఉన్నవారు, మూడవది బంధింపబడిన వారు. కానీ నిజంగా మనం చూస్తే ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం మనకున్నా కానీ ఇంకా మనకేముందండి? నలిగిపోతున్న హృదయమే. అంటే మన హృదయము దేవుని ఎదుట ఎలా ఉండట్లేదట? దృఢముగా ఉండటం లేదు.
హృదయము ఎప్పుడు దేవుని ఎదుట దృఢముగా ఉండదు. మన మనస్సాక్షి ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేయనో ఆయా విషయాల్లో మనము సమ్మతిపరచుకుంటే ఎలా ఉంటుంది? మన హృదయము దృఢంగా ఉంటుంది. అంటే మన హృదయము దృఢంగా లేదు అంటే అర్థం ఏంటండి? మన మనస్సాక్షి దేవుని ఎదుట సరిగా లేదు. అంటే స్టిల్ ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకుంటున్నా మనలో ఏముంటుంది? నలిగిన హృదయమే. అయితే పాపము నుండి రక్షించారని చెప్పుకుంటున్నాం, శాపము నుండి రక్షించారని చెప్పుకుంటున్నాము. కానీ దేవుడు నా హృదయాన్ని దృఢపరిచారు, నా మనసాక్షి దేవుని ఎదుట సరిగానే ఉన్నది అని మనం ఎంతమంది మనలో చెప్పగలుగుతున్నాం? మొట్టమొదటి ప్రశ్న. రెండవది, చెరలో ఉన్న వారికి విడుదల. మనము అనేకమైన చెరల్లో ఉంటున్నాం. ఏమండి, మనకి కోపం నుంచి విడుదల వచ్చిందా? పగ నుంచి విడుదల వచ్చిందా? కక్షల నుంచి విడుదల వచ్చిందా? ఏమో చెప్పలేం కదా. మనం ఒక 10 చెక్ లిస్ట్ ఇచ్చామనుకోండి, అందులో మనం ఏం టిక్ పెడతాం? నీ కోపం నుంచి నువ్వు విడుదల పొందావా అంటే అందరం రాంగ్ కొట్టేస్తాం కదా. పగ, కక్ష, ద్వేషము, ఈర్ష్య, పగ ఇవన్నీ కూడా మనలో స్టిల్ రన్ అవుతానే ఉన్నాయి. అంటే మనకి వీటి నుంచి ఏం లేదు, విడుదల లేదు. ఎందుకు లేదు అంటే ఆయన యొక్క అభిషేకము మనలో లేదు కాబట్టి. మూడవదిగా మనము చూసినట్లయితే బంధింపబడిన వారికి విముక్తి. సో మనం చాలా బంధకాల్లో మనం ఉంటూ ఉన్నాం కదండి. మన జీవితాల్లో మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే ప్రతి వారిలో కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, కానీ చాలా బంధకాల నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాం. అంటే బంధకం అంటే ఏంటండి? బంధించి ఉంచడం. రీసెంట్గా మనం ఒక ఇష్యూ జరిగింది సిరియా కంట్రీలో. ఏం జరిగిందండి? అక్కడ పెద్ద వార్ జరిగింది. అక్కడ దేశాధ్యక్షుడిని తోలివేసిన తర్వాత అక్కడున్న సివిలియన్స్ని, అక్కడున్న ప్రజల్ని ఏం చేశాడంట? ఆ నియంత ఏం చేశాడు? బంధకాల్లో ఉంచేశాడు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేశారండి? బయటకు రప్పించారు. అంటే వాళ్ళకు అంతవరకు వెలుగు తెలియదట. వాళ్ళందరినీ నేల మాళిగల్లో బంధించుంచేశారు. అంటే మనం ఎక్కడ ఉంటున్నాం? స్టిల్ బంధకాల్లో ఉంటూ ఉన్నాం. అంటే స్వాతంత్రం లేకపోతే బంధకాల్లో ఉండుట. మరి నిజముగా మనము స్వాతంత్రం కలిగి ప్రభువును సేవించగలుగుతున్నామా? స్వతంత్రత కలిగి దేవునిలో ఆనందించగలుగుతున్నామా అంటే అవన్నీ కూడా మనలో లేవు. అంటే మనలో ఏమీ లేదన్నమాట. ఈ వాక్య ప్రకారము దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకము మనలో లేదు. సో యేసు ప్రభు రక్షకుడే, కానీ మన జీవితంలో ఈ నలిగిన హృదయము నుంచి దేవుని ఎదుట మన మనసాక్షులను సమ్మతిపరుచుకొని ధైర్యంగా ఉండగలుగుతున్నామా? చెరల్లో నుంచి విడిపించబడుతున్నామా? బంధకాల్లో నుంచి విడిపించబడ్డామా? ఎవరి మట్టుకు వారమో ప్రశ్న వేసుకోవాలి. చివరిగా ఒక మాట మనం చదువుకుందామండి. మొదటి యోహాను పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 222 అండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము మొదటి 2 లైన్స్ మనం చదువుకుందాం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక. చాలండి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము అంటే ఏంటండి? అది ఆ అభిషేకం ఏంటి? మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో దేవుని ఆత్మ అభిషేకము. అంటే ఆయన అభిషేకము కనుక మనలో నిలిచి ఉంటేనే మనం ఏమవుతాం? నలిగిన హృదయం నుంచి విడుదల పొందుతాం, చెరలో నుంచి విడుదల పొందుతాము, బంధకాల్లో నుంచి మనం విడుదల పొందుతాం. అయితే దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుందా, లేకపోతే ఆత్మ వెళ్ళిపోతుందా? మనకి తెలుసు సౌలును దేవుడు అభిషేకించినప్పుడు అతను పాపం చేసినప్పుడు ఏమైందండి? అతనిని దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏమొచ్చిందట? దురాత్మ అతని మీదకి వచ్చింది. అందుకే దావీదు పాపం చేసినప్పుడు ఏం ప్రార్థన చేశారండి?
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. సో మనం పాపము చేస్తూ ఉన్నా దేవునిలోనికి వచ్చి దేవునిలో కొనసాగుతూ క్రిస్మస్లు జరుపుకుంటున్నా, దేవునికి అన్నీ ఇస్తూ ఉన్నా, మనలో దేవుని ఆత్మ గనుక లేకపోతే, అంటే పాపమును మనం ప్రేమిస్తూ ఉంటే ఏమవుతుందండి? దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఏమొస్తుందండి? దురాత్మలు వచ్చి ఆవరిస్తూ ఉంటాయి. కాబట్టి మనలో దేవుని అభిషేకము నిలిచి ఉండేలాగా మనము ప్రయాసపడాలి. ఈ క్రిస్మస్ కాలంలో మనము నలిగిన హృదయం నుంచి విడుదల పొందాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి, చెరల నుండి విడుదల పొందాలి. శరీర ఆశలు, శరీర కోరికలు, లోకము దాని ఆశల నుంచి మనం విడిపించబడి దేవుని ఆత్మను మనము కలిగి ఉండి ఆయన అభిషేకాన్ని మనం పొందుతూ ఎల్లప్పుడూ కూడా ఆయనలో స్థిరంగా మనము జీవించాలి. అందుకే మరియకు ఏ విధంగా తాను యేసును గర్భం ధరించిందండి? పరిశుద్ధాత్మ ద్వారా. మనము కూడా పరిశుద్ధాత్మను కలిగినప్పుడు మనలో ఏమొస్తుందండి? దేవుని అభిషేకము. అప్పుడు మనం కూడా ఎలా ఉంటాం? దృఢముగా ఉంటాం. దేవుని ఎదుట దృఢముగా ఉంటాం. మనకున్న చెరలన్నీ వదిలిపోతాయి, మనకున్న బంధకములన్నీ వదిలిపోతాయి. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మనకున్న ప్రతి చెర నుంచి, మనకున్న ప్రతి బంధకము నుంచి ఆయన విడిపించాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.